Acts of the Apostles. We're going to talk about that. ఈరోజు దాని గురించి మనం తెలుసుకోబోతున్నాం. చూస్తే కొత్త నిబంధనలో మత్తయి, మార్క్, లూక్ అండ్ దెన్ జాన్. ఇవన్నీ గాస్పల్స్ అంటాం. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, తర్వాత యోహాను సువార్త. ఆ తర్వాత సడన్గా వచ్చేటప్పటికి అక్కడ ఏమైనా వస్తుంది? అపోస్తుల సువార్త వస్తుందా, కార్యాలను వస్తుందా? You see that now? Here, suddenly they call it as acts. ఎందుకని? ఇప్పుడు యేసుప్రభువు వారు అద్భుతాలు చేశారంటే మీరు అనొచ్చు, ఆయన దేవుడు, సన్ ఆఫ్ గాడ్, పరిశుద్ధాత్మ ద్వారా పుట్టాడు. మత్తయి, మార్క్, లూక్, జాన్లో కూడా వాళ్ళు చేశారు కదా. అంటే యేసుప్రభువు వారు వారితో చేయించారు అక్కడ ఉండి. అయితే అపోస్తుల కార్యంలో యేసుప్రభువు వారు వారితో ఉన్నారా లేదా? లేరు. శరీరరీతిగా లేరు, కానీ ఆత్మరీతిగా ఉన్నారు. నేను వెళ్ళి మీకు ఆదరణకర్తను పంపిస్తానని యోహానులో చెప్తారు ఆయన. ఓకే, ఆయన మీకు సమస్తాన్ని బోధిస్తాడు అని వాగ్దానం కూడా చేస్తాడు. నౌ హౌ ద యాక్ట్స్ ఆర్ బీయింగ్ పర్ఫార్మ్డ్, ఎలాగ కార్యాలు వచ్చాయి? ఎంతమందికి మీ దర్శనాన్ని కానీ, మీకు కళలు కానీ, మీకు కావలసినవి కానీ కార్యాలు అవ్వాలని కోరుకుంటున్నాం. వీ క్యాన్ ట్రాన్స్ఫార్మ్ అవర్ డ్రీమ్స్, అవర్ విజన్స్. ఎంతమందికి వాగ్దానాలు ఉన్నాయి? ప్రామిస్ కార్డ్స్, చాలామంది దాచుకుంటారు ప్రామిస్ కార్డ్స్, కొంతమంది రాసుకుంటారు. ఎంతమందికి ఈ ప్రామిస్ కార్డ్స్ కూడా కార్యాలుగా మారాలని కోరుకుంటున్నారు? ఇఫ్ యూ వాంట్ దెమ్ టు బి వర్క్స్, యూ సీ దాట్ ఎవ్రీబడి వాంట్ దెమ్ టు బి వర్క్స్. అందరికీ కూడా అవి కార్యాలు అవ్వాలని కోరుకుంటారు. ఎవ్రీబడి వాంట్స్. లెట్ us see అపోస్తుల కార్యములు 12వ అధ్యాయము 5-16. పేతురు చెరసాలలో ఉంచబడెను. సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. హేరోదు అతనిని వెలుపలికి తీసుకొని రావాలనని ఉండగా ఆ రాత్రియే పేతురు 2 సంకెళ్లతో బంధింపబడి 2 సైనికుల మధ్య నిద్రించుచుండెను. మరియు కావలివారు తలుపు ఎదుట చెరసాల కాచుకొనుచుండిరి. ఇదిగో, ప్రభుదూత అతని దగ్గర నిలిచెను. అతడుండిన గదిలో వెలుగు ప్రకాశించెను. దూత పేతురు ప్రక్కన తట్టి త్వరగా లెమ్మని చెప్పి అతన్ని లేపగా సంకెళ్ళు అతని చేతుల నుండి ఊడిపడెను. అప్పుడు దూత అతనితో, నీవు నడుము కట్టుకొని చెప్పులు తొడుగుకొనుమనెను. అతడు అలాగూ చేసిన తరువాత దూత, నీ వస్త్రము పైన వేసుకొని నా వెంబడి రమ్మని అతనితో చెప్పెను. అతడు వెలుపలికి వచ్చి దూత వెంబడి వెళ్ళి దూత వలన జరిగినది నిజముగా జరిగెనని గ్రహింపక తనకు దర్శనము కలిగెనని తలంచెను. ఇక్కడ ఏదైనా ఒక కష్టంలో, బాధలో ఉన్నప్పుడు దేవుడు దీని నుంచి బయటికి తీసుకొస్తే బాగుండు అని మనము ప్రార్థిస్తాం, చదువుతాం, ఊహించుకుంటాం. డ్రీమ్. చాలామంది ప్రశ్నిస్తూ ఉంటారు, దేవుడే ఉంటే బాగుండు, దేవుడే ఉంటే ఇలాగ ఎందుకు జరుగుతుంది అని. ఇక్కడ 5వ వచనం చూద్దాం. లెట్స్ రీడ్ వర్స్ 5. పేతురు చెరసాలలో ఉంచబడెను. సంఘం అయితే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయొచ్చు. ఇంగ్లీష్లో ఏముందంటే, పీటర్ therefore was kept in prison, but prayer was made without ceasing of the church. Without ceasing. Ceasing. Cease అనే పదము స్టాప్. వితౌట్ స్టాపింగ్ అంటే ఆగకుండా. వితౌట్ స్టాపింగ్. చూడండి, యుద్ధాల్లో మధ్యలో యుద్ధం ఆపడం ఏమంటారో తెలుసా? సీజ్ ఫైర్ అంటే స్టాప్ ఫైరింగ్, ఒకళ్ళు కొట్టుకోవడం ఆపండి. అలాగే ఇక్కడ కూడా దే సే ఇట్ వితౌట్ సీజింగ్. సో గాడ్ ఈస్ టెల్లింగ్, దేవుడు ఏం చెప్తున్నాడంటే ఈ కార్యాలలో దేవుడు ఆత్మరూపంలో మారిన తర్వాత ఈ భూమి మీద 3 సంవత్సరాలు ఆయన యొక్క సన్నిధి ఉందని నమ్మేవాళ్ళు, ఇక తర్వాత లేదని నమ్మేవాళ్ళు, ఆయన ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత శరీర రీతిగా ఆయన ఆత్మ ఈ భూమి మీద ఉన్నప్పుడు అప్పుడు కార్యాలు ఎలా జరిగాయి? ఆ ముందు ఒకసారి 2వ వచనం చదువుదాం. యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గముతో చంపించి. ఆ ముందు యోహాను సహోదరుడైన యాకోబు చనిపోయాడు. ఇప్పుడు పేతురుని కూడా చంపిద్దామని చెరసాలలో వేశారు. ఓకే, ఎప్పుడైతే పేతురుని కూడా చంపుదాం అనుకున్నారో సంఘము ప్రార్థన చేయడం మొదలుపెట్టిందంట. ఎలా చేయడం మొదలుపెట్టిందంట? ఆగకుండా అనండి. సాధారణంగా ఏదైనా మన హద్దులు దాటిపోతే మనం ఏం చేస్తామంటే ప్రార్థనను ఆపేస్తాం. ఆ మనిషి ప్రాణం ఉన్నంతసేపు ప్రార్థన చేస్తాం, ప్రాణం పోయిన తర్వాత ఏం చేస్తారు? ప్రార్థన ఆపేస్తారు. ఇక తగ్గదు అన్నప్పుడు పీపుల్ స్టాప్ ప్రేయింగ్. ఇక్కడ నిరీక్షణ లేదు, ఇక అతన్ని కూడా చంపేస్తారు. ఎందులో వేశారు? చెరసాలలో వేశారు. చెరసాలు వేసిన తర్వాత ఇంకా అతన్ని ఈవేళ రేపు ఆ పండుగ దినం వరకు ఉంచి అక్కడ అతన్ని చంపేద్దామని చూస్తున్నారు. ఎప్పుడైతే ఆగకుండా ప్రార్థన చేశారో దేవుడు అంటున్నాడు,
నీ హృదయంలో ఉండే ఆ విడుదల తలంపు కార్యాలుగా మారిపోతుందంట. యు నో దట్ whenever you pray without stopping, you will see your desire as a manifestation. నీకుండేటువంటి ఆ ఆశ, ఆ కోరిక, ఆ హృదయవాంఛ క్రియగా మారిపోతుందంట. ఎలా ప్రార్థన చేస్తే? ఆగకుండా అనండి. యా, ఎవ్రీబడి ప్రేస్, బట్ దెర్ ఈస్ ఎ పాయింట్ వేర్ యూ విల్ స్టాప్. ఇంకా ఇది అవ్వదు, ఇది ముదిరిపోయింది, ఇది జరగదు, నో 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 నో, ఒకటైపోయింది, ఇది కూడా అయిపోతుంది అలాగే అంటే సైకిల్స్ విల్ స్టాప్ వెన్ యూ ప్రే వితౌట్ సీజింగ్. ఆగకుండా ప్రార్థన. అపవాది యొక్క పని ఏంటంటే వాడికి తెలుసు ఎలాగైనా నీ ప్రార్థన ఆపాల. నువ్వు ఆరంభించావు, వెళ్ళిపోతున్నావు, వాడికి తెలుసు దీన్ని ఆపితే ఎలాగైనా ఆపాలి, కొంచెం బ్రేక్ అన్న అయ్యి. నువ్వు ఆగకుండా కనుక ప్రార్థిస్తే ఇక్కడ మరి ఆ దూత వచ్చి అతన్ని తీసుకొని 8వ వచనం చదువు. అప్పుడు దూత అతనితో, నీవు నడుము కట్టుకొని చెప్పులు తొడుగు కనమనెను. అతడాలాగూ చేసిన తరువాత దూత, నీ వస్త్రము పైన వేసుకొని నా వెంబడి రమ్మని అతనితో చెప్పెను. అతడు వెలుపలికి వచ్చి దూత వెంబడి వెళ్ళి దూత వలన జరిగినది నిజముగా జరిగినని గ్రహింపక ఆగకుండా ప్రార్థిస్తే ఎలా ఉంటుందంటే నీకు కొన్ని కార్యాలు జరిగిపోతాయి. అది జరిగిందా లేదా అనే డౌట్లో కూడా ఉంటావు. అంటే నీ అవిశ్వాసము నమ్మలేనంత మరి క్రియగా అక్కడ జరిగినప్పుడు నీ అవిశ్వాసంతో జరిగిందా లేదా అని నువ్వు డౌట్ పడతావు అంటావు. అంటే నువ్వు ఆగకుండా ప్రార్థిస్తే నీ అవిశ్వాసము కూడా అవిశ్వాసముగా మారే ఛాన్స్లు ఉన్నాయి. నీవు ఇంకా అవిశ్వాసంలో ఉంటుండగా కూడా కార్యం జరిగిపోతుంది, నీకు నమ్మడానికి టైం పడుతుంది. యు సీ దాట్ a non-stopping prayer is very powerful. అపోస్తల కార్యాలలో మనం చూస్తుంది ఏంటంటే ఎవరైతే ఆగకుండా ప్రార్థిస్తారో ఇక్కడ తలంపులు, ఆశలు కార్యాలుగా మారిపోయాయి. ఓకే, లెట్స్ రీడ్, కంటిన్యూ చేద్దాం. మొదటి కావలిని రెండవ కావలిని దాటి పట్టణమునకు పోవు ఇనుప గవిని యొద్దకు వచ్చినప్పుడు దానంతటా అదే వారికి తెరుచుకొనెను. వారు బయలుదేరి ఒక వీధి దాటిన వెంటనే దూత అతనిని విడిచిపోయెను. పేతురు తెలివి వచ్చి, ప్రభువు తన దూతను పంపి హేరోదు చేతిలో నుండి యూదులను ప్రజల నాకు చేయనుద్దేశించిన వాటన్నింటి నుండి నన్ను తప్పించి ఉన్నాడని ఇప్పుడు నాకు నిజముగా తెలియనని అనుకొనెను. ఇట్లు ఆలోచించుకొని అతడు మార్కు అను మారు పేరు గల యోహాను తల్లి అయిన మరియ ఇంటికి వచ్చెను. అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేయుచుండిరి. అతడు తలవాకిట తలుపు తట్టుచుండగా రోదే అను ఒక చిన్నది ఆలకించుటకు వచ్చెను. ఆమె పేతురు స్వరము గుర్తుపట్టి సంతోషము చేత తలుపులు తీయక లోపలికి పరుగెత్తుకొని పోయి పేతురు తలుపు దగ్గర నిలుచున్నాడని తెలిపెను. అందుకు వారు, నీవు పిచ్చిదానివనిరి. అయితే తాను చెప్పినదే నిజమని ఆమె దృఢముగా చెప్పినప్పుడు వారు అతని దూత అనిరి. పేతురు ఇంకనూ తట్టుచున్నందున వారు తలుపు తీసి అతనిని చూచి విభ్రాంతి నొందిరి. అతడు ఊరుకుండుడని వారికి చేయసైగ చేసి, ప్రభువు తన్ను చెరసాలలో నుండి ఎలాగూ తీసుకొని వచ్చెనో వారికి వివరించి యాకోబు సహోదరులకు ఈ సంగతులు తెలియజేయడని చెప్పాడు. ప్రభువు తన్ను చెరసాల నుండి ఎలాగ తీసుకొని వచ్చాడు. ఇక్కడ పేతురు చెప్తున్నాడు, ప్రభువు తన్ను చెరసాలలో నుండి ఎలాగూ తీసుకొని వచ్చానో. మరి అదే దేవుడు అనేకులు ఎందుకు తీసుకురాలేదు చెరసాల నుంచి? అనేక మందిని ఎందుకు విడిపించలేదు? అప్పుడు దేవుడు లేడా? ఇప్పుడే దేవుడు ఉన్నాడా తీసుకొచ్చినప్పుడే? అంటే దేవుడు ఎప్పుడు పని చేస్తాడు? వెన్ విల్ గాడ్ వర్క్? ఇక్కడ అంతా దేవుడి చేతిలోనే ఉందనుకుంటాం. వెన్ యూ బిలీవ్ దట్ ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ గాడ్స్ హ్యాండ్, డౌట్లో పడుతుంది అనమాట. అరే మొత్తం అంతా దేవుడి చేతిలో ఉంది, అంత దేవుడు, ఆయన ఇష్టం, ఆయన చిత్తం, ఆయన చేయొచ్చు చేయకపోవచ్చు. దేవుడు ఇక్కడ ఒక మనిషి చేతిలో పెట్టేశాడు. ఎవరైతే ఆగకుండా ప్రార్థిస్తారో నీవు విడుదల పొందుకుంటావు అని. ఇప్పుడు చెప్పండి, ఇక్కడ దేవుడు చేశాడా? దేవుడికి ఆగక చేసిన ప్రార్థన వల్ల జరిగిందా? అంటే దేవుడు ఆల్రెడీ చేసేసాడు. గాడ్ ఆల్రెడీ డిడ్ ఇట్. అంటే ఆగకుండా చేసే ప్రార్థన ప్రతి ఒక్క దర్శనాన్ని, కళని, నీ ప్రార్థన అంశమును ఏ రూపంగా మారుస్తుంది? క్రియారూపముగా. అందుకే దీని ఏ కార్యాలు అన్నారు? అపోస్తుల కార్యాలు. సో బిహైండ్ ఎవ్రీ వర్క్ ఏ అన్స్టాపబుల్ ప్రేయర్, ఆగని ప్రార్థన కనపడ్డది. అంటే ఇప్పుడు మనుషుల జీవితాల్లో ఏదైనా కనపడటం లేదు కార్యాలు అంటే ఏమాగిపోయింది? దాని విషయమై ప్రార్థన ఆగిపోయింది.
You see that? So if the works are not being manifested, then prayer stopped. Prayer stopped. దేవుడు ఆగిపోయాడా? ఇక్కడ ప్రభు తన చెరసాల నుండి ఎలా తీసుకొని వచ్చాను అంటే దేవుడు చిత్తము ఆల్రెడీ రెడీగా ఉన్నాడు చేయడానికి. మనం ఏమైనా చేస్తేనే చేస్తాడా? రెడీగా ఉన్నాడు. ఫినిష్డ్. ఈరోజు ఎవరెవరి జీవితంలో ఇంకా ఏమైనా పెండింగ్ ఉన్నాయో ఈరోజు మెసేజ్ తర్వాత అవి కూడా లైన్లోకి వచ్చేస్తాయి. ఎనీథింగ్ దట్ ఆర్ పెండింగ్, God will bring it to pass because this is in Revelation. God is telling you, come on, bring it back that point and start praying. పక్కన చెప్పు, నువ్వు ఆపేసిన పాయింట్ మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ ప్రార్థన చేయను. Yeah, get it back, set it right and again pray. Maybe you prayed for that blood sugar, that blood pressure, that thyroid, that TB, that sickness. ఆ చెయ్యి కట్ చేసేసారు, ఆ ఏలు కట్ చేసేసారు, ఆ కిడ్నీ పడైపోయింది తీసేశారు. Now pray again to get it back. It's done. Let's read. ఏంటి అపోస్తుల కార్యంలో సీక్రెట్? What is the secret of the apostles? ఇక్కడ పేతురుకి అర్థం కావట్లే. పోనీ పేతురు నమ్మాడా? నమ్మలే. పోనీ ప్రార్థన చేసే వాళ్ళు నమ్మారా? వాళ్ళకి కూడా నమ్మకం లేదు. అంటే చేసిన వాళ్ళకి నమ్మకం లేదు, పేతురికి కూడా నా విశ్వాసం లేదు, జరిగిందో లేదో. కానీ ఒకటి బట్టి కార్యం చేసేసింది. ఏంటి? ఆగని ప్రార్థన. యు సీ దాట్? యు ఆర్ సీయింగ్ దాట్ నౌ. సో an unstoppable prayer is just a work. కార్యాన్ని యూ క్యాన్ రీప్లేస్ వర్క్ విత్ అన్ అన్స్టాపబుల్ ప్రేయర్. పని కార్యము అనే దాన్ని ఆగని ప్రార్థనగా మార్చి. ఇంగ్లీష్లో అంటారు సైనోనైమ్స్ అంటారు. సైనోనైమ్స్ అంటే డిఫరెంట్ పదాలు ఒకే అర్థం, డిఫరెంట్ వర్డ్స్. హీస్ ద బెస్ట్, హీస్ వెరీ గుడ్, రెండు ఒకటే. హీస్ ద టాపర్, హీస్ ద అల్టిమేట్ అంటాం. అవునా? అవన్నీ ఒకటే. అలాగే ఆగని ప్రార్థన అన్నా కార్యం అన్నా రెండు ఒకటే. యు ఆర్ గెటింగ్ ఇట్ నౌ? యు సీ దట్? The work and an unstoppable prayer both are the same. చూద్దాం ఎలా జరుగుతుంది అంటారా? ఓకే, అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయం 14వ వచనం. వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలును యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయి. మొట్టమొదటిగా ఆత్మ వచ్చేసి వీళ్ళ మీదకి, the spirit came on them. వీళ్ళు భాషలతో మాట్లాడుతున్నారు, అద్భుతాలు మొదలయ్యాయి, అక్కడి నుంచి సువార్త మొదలైంది, అనేకులు మరి దేవుని వద్దకు రావడం మొదలు పెట్టారు. మొదటగా ఎక్కడ మొదలైంది? ఎడతెగక ప్రార్థన అనండి. An unstoppable prayer is the key. 2వ అధ్యాయం 1వ వచనం చూద్దాం. పరిశుద్ధాత్ముడు వాళ్ళ మీదకి కుమ్మరించే ముందు, పెంతెకొస్తను పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. సో ఆ పండుగ దినాన్ని ఆత్మ వచ్చి వాళ్ళని కుమ్మరించేసింది, వాళ్ళ మీద వాళ్ళకి శక్తి వచ్చేసింది. అంటే మనము శక్తిని ఏ మాటతో పోల్చొచ్చు? ఆగక చేసి ఎడతెగక చేసే ప్రార్థన. You can replace the word power with an unstoppable prayer. Power అనండి, శక్తి అనండి. You see that now? పెంతెకొస్తు దినమున యేసుప్రభువు చెప్తారు, మీరు అందరూ ఒక చోట ఉండి కనిపెట్టండి, అప్పుడు పరిశుద్ధాత్మ మీ మీదకి వస్తాడు, అప్పుడు మీకు ఏమొస్తుంది? శక్తి. సో ఇక్కడ పరిశుద్ధాత్మ వచ్చిందా లేక వీళ్ళు ఎడతెగక ప్రార్థన వల్ల జరిగిందా? ఒకవేళ వాళ్ళు ప్రార్థన చేయకపోతే పరిశుద్ధాత్మ వచ్చేవాడా? అంటే ఇప్పుడు దేవుడు ఏదైనా కార్యాలు చేయాలంటే ఆయన ఆల్రెడీ చేసేసాడు. ఇప్పుడు ఎవరి చేతిలో ఉంది? దేవుడు ఆల్రెడీ చెప్పాడు, మీరు కనిపెట్టండి, పరిశుద్ధాత్ముడు మీకు శక్తిని చేస్తారు. అప్పుడే అయిపోయింది. అంటే ఇప్పుడు మనం దాన్ని ఆ మాటను కార్యరూపంగా మార్చుకోవాలంటే మనము లైఫ్ స్టైల్ మార్చుకోవాలి, మన విధానం మార్చుకోవాలి. 2-minute ప్రేయర్, ఓకే, 5-minute ప్రేయర్, 1 hour ప్రేయర్ ఆపేయాలి. 1 hour చాలు. నో, ప్రేయర్కి టైం లేదు. అన్స్టాపబుల్ ప్రేయర్ అనండి. ఇట్ హ్యాస్ నో టైం. నాట్ 1, 2, 3, 4. నో, ఇట్ హ్యాస్ నో టైం. 10 నిమిషాలు అవ్వచ్చు, అరగంట అవ్వచ్చు, గంట అవ్వచ్చు, 1 రోజు అవ్వచ్చు, 4 రోజులు అవ్వచ్చు, 3 నెలలు అవ్వచ్చు. ఇట్స్ అన్స్టాపబుల్. యు సీ దట్ నౌ? Somebody after this sermon are getting a very big revelation. Alright, I'm replacing the word power. శక్తిని కార్యాలకి ఏ పదం వాడాలి అనేటువంటిది మనం చూస్తున్నాం. ఇక్కడ కూడా చూస్తే అందరూ ఒక చోట కూడి ఉండి అదే ప్రార్థన చేస్తున్నారంట. They are praying. Okay. Now, let's read one more scripture. అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయం 24 నుంచి. వారు విని ఏక మనసుతో దేవునికిట్లు బిగ్గరగా మొరపెట్టిరి. నాదా, నీవు ఆకాశమును భూమిని సముద్రమును వాటిలోని సమస్తమును కలగజేసిన వాడవు. అన్యజనులు ఎలా అల్లరి చేసిరి, ప్రజలెందుకు వ్యర్థమైన ఆలోచనలు పెట్టుకొనిరి. ప్రభువు మీద ఆయన క్రీస్తు మీదను భూరాజులు లేచిరి, అధికారులను ఏకముగా కూడుకొనిరి అని నీవు పరిశుద్ధాత్మ ద్వారా మా తండ్రియు నీ సేవకుడునైన దావీదు నోట పలికించితివి.
ఏవి జరగవలెనని నీ హస్తము నీ సంకల్పమును ముందు నిర్ణయించెనో వాటినన్నింటినీ చేయుటకై నీవు అభిషేకించిన నీ పరిశుద్ధ సేవకుడైన యేసునకు విరోధముగా హేరోదును పొంతి పిలాతును అన్యజనులతోనూ ఇజ్రాయేలు ప్రజలతోనూ ఈ పట్టణమందు నిజముగా కూడుకొనిరి. ప్రభువా, ఈ సమయమునందు వారి బెదిరింపులు చూచి రోగులను స్వస్థపరచుటకును నీ పరిశుద్ధ సేవకుడైన యేసు నామము ద్వారా సూచక క్రియలను మహత్కార్యములను చేయుటకును నీ చెయ్యి చాచియుండగా నీ దాసులు బహుధైర్యముగా నీ వాక్యమును బోధించినట్లు అనుగ్రహించుము. వారు ప్రార్థన చేయగానే వారు కూడియున్న చోటు కంపించెను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యముగా బోధించిరి. 2వ అధ్యాయంలోనే వారు నింపబడ్డారు, కానీ తర్వాత వారిని బెదిరించారు. బెదిరించిన తర్వాత ఆగిపోయి మళ్ళీ ఏం చేస్తున్నారు? వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన చేస్తే ఆగిపోయిన క్రియ ఇంకా బలమైన క్రియగా మారిపోయింది. అంటే ఏంటి? ఎనీథింగ్ ఈజ్ అన్స్టాపబుల్ యాజ్ లాంగ్ యాజ్ ప్రేయర్ ఈజ్ అన్స్టాపబుల్. యు సీ దాట్. ఎక్కువ పెరిగిపోయింది ఆ ప్రాబ్లం. నేను ఇలా చేస్తా అలా చేస్తాను, కొట్టారు, ఆగిపోండి అన్నారు. మొదటిసారి పరిశుద్ధాత్మ తర్వాత ఏం చేస్తున్నారు? వాళ్ళు ఇంకా ప్రార్థన చేస్తున్నారు. చదవండి 24 చదవండి. read 24. what did they do? వారు విని ఏక మనస్సుతో దేవునికిట్లు బిగ్గరగా మొరపెట్టిరి. They prayed. Again, అందరూ అగైన్ అనండి. అగైన్, దిస్ ఇస్ ద కీ. బీపీ వచ్చిందా? ప్రే. షుగర్ కూడా వచ్చేసిందా? ప్రే. థైరాయిడ్ వచ్చిందా? ప్రే. గంట బతుకుతా ఉన్నావా? అయినా ప్రే చేయి. అన్ని కట్టుకొట్టుకుని ఒక సరిపోతాయి. ఇట్స్ నాట్ ద ప్రాబ్లం. ద ఓన్లీ ప్రాబ్లం ఈజ్ వెన్ యూ స్టాప్ టు ప్రే. హౌ బిగ్ ఈజ్ ద ప్రాబ్లం ఈజ్ నెవర్ ద ప్రాబ్లం. ఎంత పెద్ద సమస్య అనేది పాయింట్ కాదు. నీవు ప్రార్థన ఆపకుండా చేయగలవా? ఐఎమ్ గివింగ్ యూ ద కీ. an unstoppable prayer. You see that now? So they gave with more testimonies. ఇంకా ఎక్కువ సాక్ష్యాలు, ఇంకా ఎక్కువ బలంగా చేయడం మొదలు పెట్టారంట. అంటే ఈ లెక్కన నీకు ఇంకా రోగం బాగా పెరిగిపోతుందా, ఇంకా ఎక్కువ బలంతో కొట్టుదాన్ని. ఇక్కడ సమస్య లేదు అసలు. దెర్ ఈజ్ నో ప్రాబ్లం. బికాస్ ప్రతిసారి వచ్చినప్పుడు వారు ఇంకా అధికంగా ప్రార్థిస్తున్నారో తెలిపోతుంది. యూనో, ఎప్పుడైనా నువ్వు ఎవరికైనా ప్రేయర్ రిక్వెస్ట్ పంపించావు అనుకో, నా కోసం ప్రేయర్ చేయండి, అర్థం ఏంటో తెలుసా? నువ్వు ప్రార్థన ఆపేసినట్టు. యూ జస్ట్ ప్రే, ఇట్ విల్ బ్రేక్. అంటే నీకేంటి? అప్పుడు అవతల వ్యక్తి ప్రార్థిస్తాడు, జరుగుతున్నప్పుడు ఏమనుకుంటావు? అతను అవతల వ్యక్తి ప్రార్థించలే, నువ్వు ఆగిపోయిన ప్రార్థన అతను కంటిన్యూ చేశాడు. యూ సీ దట్ నౌ? ఇట్ ఈస్ నాట్ ద పర్సన్ హూ ప్రేడ్, ఇట్ ఈస్ ద అన్స్టాపబుల్ ప్రేయర్. ఇట్ ఈస్ ద అన్స్టాపబుల్ ప్రేయర్ దట్ గేవ్ ద డెలివరెన్స్. ఏంటి నీ ప్రాబ్లము? ఆపేసిన ప్రార్థన అని చెప్పండి పక్కకి. మై అన్బిలీఫ్, ద ప్రేయర్ దట్ ఐ హ్యావ్ స్టాప్డ్ ఈజ్ ఓన్లీ యువర్ ప్రాబ్లం. అపవాది అనుకుంటాడు బయట, ఇంకేంటి, ఇంకా అందరిలో నన్ను గెంటేస్తారు ఈరోజు. సంబడి ఈజ్ పుషింగ్ హిమ్ అవుట్ ఆఫ్ దేర్ హౌస్ టుడే. ఏమని ప్రార్థన చేస్తారంటే, ఈ రోజు నుంచి ఎడతెగక ప్రార్థన చేయాలా. లిఫ్ట్ అప్ యువర్ హ్యాండ్స్, ప్రే, జస్ట్ బిగిన్. నజరేయుడైన యేసయ్య, అన్స్టాపబుల్ ప్రేయర్. ఆగని ప్రార్థన నీ భర్తను మార్చేయచ్చు, నీ దరిద్రాన్ని మార్చేయచ్చు, నీ రోగాన్ని మార్చేయచ్చు, నీ మరణ పడకను మార్చేయచ్చు, నీ గృహాన్ని మార్చేస్తుంది. ఎనీథింగ్ విల్ చేంజ్ నౌ. అది ఇది కాదు సమస్య, ఎడతెగక చేసే ప్రార్థన. కమ్ ఆన్, సంబడి ఈస్ డూయింగ్ దిస్ ప్రేయర్. వాట్ హ్యాస్ కాజ్డ్ యూ ద ప్రాబ్లం? ఇప్పుడు దాకా నిన్నేది ఇబ్బంది పెట్టింది? వాట్ హ్యాస్ కాజ్డ్ యూ ద ప్రాబ్లం? కమ్ ఆన్, ప్రే. దిస్ ఈస్ వాట్ యూ నీడ్. లార్డ్, ఫ్రమ్ టుడే మేక్ మీ ఎ ప్రేయర్ వారియర్. I should be a powerful prayer woman, a powerful prayer man. I will not stop. Don't talk about your weakness. Don't talk about your problem. Don't tell what you have. Just pray unstoppably. నాకు ఇది ఉంది, నాకు అది లేదు, నాకు ఇలా జరిగింది, ఇదంతా కాదు. ఎడతెగక ప్రార్థించు. Everything will turn upside down. Everything will change in your life. Don't worry about anything. Anything is worrying you, decide to do an unstoppable prayer for it. నజరేయుడైన యేసు నామమున ఇటువంటి ఆత్మ కలుగును గాక ప్రార్థిస్తున్నాము తండ్రి. పక్కన చెప్పండి, కంగ్రాచులేషన్స్ ఫర్ అన్ అన్స్టాపబుల్ ప్రేయర్ లైఫ్ అని చెప్పండి.